Show Christ through lives. Let's show Christ through our own lives. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని సంగతులు మనం లాస్ట్ సెషన్ లో ప్రారంభించుకున్నాము. విశ్వాసం గురించిన కొన్ని సంగతులు గ్రంథకర్త ప్రస్తావిస్తూ హెబ్రీ విశ్వాసులను ప్రోత్సహించాలని, వారు ధైర్యం తెచ్చుకొని నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాలని వాళ్ళని ప్రోత్సహిస్తూ రాసిన అధ్యాయం. హాల్ ఆఫ్ ఫెయిత్ అని అన్నారు పెద్దలు. విశ్వాస వీరుల లిస్ట్ అంతా ఉంది. ఒక్కొక్క వ్యక్తి గురించి గుర్తు చేస్తూ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి విశ్వాసాన్ని కనపరిచారు, అవన్నీ గుర్తు చేస్తున్నాడు. ఇవన్నీ గుర్తు చేయటంలో ఒకే ఒక ఆంతర్యం ఏంటంటే, హెబ్రీ విశ్వాసాలను బలపరచాలి. దేని కొరకైతే మీరు నిరీక్షిస్తున్నారో ఆ నిరీక్షణ కోసం మీరు విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసాన్ని నిరీక్షణను విడదీయటానికి వీలు లేదు. నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపం విశ్వాసం. అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి, మనం చూడలేదు కానీ నమ్ముతున్నాం. దృశ్యమైనవి దేవుడు తన నోటి మాటతో చేశాడని నమ్ముతున్నాం. దేవుడు ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతున్నప్పుడు దేవుని మాటను నమ్మి ఆ మాట మీద మనం విశ్వాసం ఉంచుకున్నట్లయితే అది మన జీవితానికి ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది అని చూసాం. సో ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళాడు. దాన్ని బట్టి వాళ్ళందరూ మెప్పు పొందారు, వాళ్ళందరూ సాక్ష్యం పొందారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళందరూ ఆ విశ్వాసానికి ప్రతిఫలంగా నీతిమంతులు అని పేర్కొనబడ్డారు. ఇది క్రియల ద్వారా కాదు, విశ్వాసం ఉంచడం ద్వారానే ఎవరైనా సరే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరైనా కానీ నీతిమంతులుగా అవ్వాలంటే విశ్వాసం ద్వారానే అనే ఒక ప్రిన్సిపల్ కూడా మనం చూసాం. హేబేలు నీతిమంతుడు, నోహు నీతిమంతుడు, అబ్రహాం నీతిమంతుడు. మన అబ్రహాం స్టోరీ మాట్లాడుకుంటూ మధ్యలో ఆపాం. అబ్రహాంతో పాటు శారా కూడా విశ్వాసాన్ని కనపరిచింది అనేది కూడా మనం చదువుకున్నాం. ఈరోజు మనం 17వ వచనం దగ్గర నుంచి కొన్ని సంగతులు మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. దాన్ని స్పీడ్ గా తీసుకువెళ్ళాలని నాకు ఉంది కానీ కొన్ని చోట్ల మనం ఆగిపోతామేమో అనే ఒక ఇది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇది. కొన్ని మనం దాటుకొని వెళ్ళలేము. అబ్రహాము విశ్వాసాన్ని ప్రశంసించాడు, శారా విశ్వాసాన్ని ప్రశంసించాడు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు కనపరిచిన విశ్వాసం పాత నిబంధనలో కొంత ఉంది కానీ ఇంకా ఏదో మనకి తెలియని సంగతులు చాలా ఉన్నాయి. దేవుడు వాళ్ళని చాలా చాలా ప్రశంసించాడు. అఫ్ కోర్స్ వాళ్ళ జీవితాల్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఘోరంగా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, దారుణంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు వాళ్ళని మెచ్చుకున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. వారి దేవుడిని అని అనిపించుకోవటానికి దేవుడు సిగ్గుపడని ఒక విశ్వాసాన్ని వాళ్ళు కనపరిచారు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పరలోక పట్టణం ఒకటి ఉందని, దేవుడు దాన్ని నిర్మిస్తున్నాడని, దేవుడే దానికి శిల్పియు నిర్మాణకుడు, దృఢమైన ఒక పట్టణం ఉందని, దానిని సొంతం చేసుకోవాలి, ఆ స్వాస్థ్యం మీద వాళ్ళు హోప్ పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. దట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే దేవుడిచ్చిన వాగ్దాన దేశం ఆ ఫలం వాళ్ళు అనుభవించకపోయినా సరే దేవుడు నిర్మించే పట్టణం ఒకటి అది మిస్ అవ్వకూడదు అని వాళ్ళు కోరుకోవటం వెనక వాళ్ళ దృష్టి ఇటర్నిటీ మీద ఉంది. వాళ్ళ దృష్టి ఐహికమైన వాటి మీద లేదు, భౌతిక సంబంధమైన వాటి మీద లేదు, ఇహలోక సంబంధమైన వాటి మీద లేదు. దే ఆర్ ఇటర్నిటీ ఫోకస్డ్ అని మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పరదేశులాగా, యాత్రికుల్లాగా జీవించారని కూడా చాలా క్లియర్ గా ఉంది. సో తాను వారి దేవుడిని అనిపించుకుంటకు ఆయన సిగ్గుపడాడు. బట్
వాళ్ళ కోసం ఆయన ఒక పట్టణం సిద్ధం చేస్తున్నాడు. వాళ్ళు నమ్ముతున్నారు, నిజంగానే ఆయన వాళ్ళ కోసం ఒక పట్టణం సిద్ధం చేస్తున్నాడు. దట్ ఈస్ ఫెయిత్ అండ్ హోప్ టుగెదర్. అయితే 17వ వచనం దగ్గర నుంచి మళ్ళీ అబ్రహాముని విడిగా ప్రస్తావించాలనుకున్నాడేమో. అందుకని అబ్రహాం జీవితంలో మరొక సంఘటన మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. సో అబ్రహాము దేవుడు పిలవగానే బయలుదేరి రావటంలో అబ్రహాం విశ్వాసం కనపడింది. నీకు పిల్లల్ని ఇస్తాను అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం నమ్మటంలో విశ్వాసం కనపడింది. మరి వాగ్దాన దేశం ఇస్తాను అన్న మాట నమ్మాడు, అందులో విశ్వాసం కనపడుతుంది. దేవుడు ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు అన్న సంగతి ఏ విధంగా తెలిసిందో కానీ దాన్ని నమ్మాడు, అక్కడ కూడా తన విశ్వాసం కనపడుతుంది. ఆ విశ్వాసాన్ని కనపరుస్తూ తన భూమి మీద జీవించిన జీవిత విధానాన్ని దేవుడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అక్కడ తన విశ్వాసాన్ని మళ్ళీ మళ్ళీ చూపించుకున్నాడు. అనదర్ ఇన్సిడెంట్ ఉందట. అదేంటంటే ఇస్సాకును బలిగా అర్పించాడు. ఇస్సాకును బలిగా అర్పించాడు. బై ఫెయిత్ హీ సాక్రిఫైస్డ్ హిస్ సన్. ఇది చాలా చాలా ఆశ్చర్యం. నేను ఆదికాండంలో మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను, హెబ్రీ పత్రికలో ఇదే అధ్యాయంలో చాలాసార్లు ఈ వచనాలు చదువుకున్నాను. హౌ కమ్ అబ్రహాం సాక్రిఫైస్ హిస్ సన్? ఎలా తెగించాడు? రాయబడిన విధానం చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవరు ఆ వాగ్దానాలు స్వీకరించారు, ఎవరితో చెప్పబడను? ఆ అబ్రహాం. దేవుడు ఎవరికైతే ప్రామిస్ చేశాడు, దేవుడు ఎవరికైతే కుమారుని ఇస్తానని చెప్పాడు, నీ కుమారుడు ద్వారానే, నీ సంతతి ద్వారానే అని ఎవరికైతే చెప్పాడు, మరి అటువంటి ప్రామిస్ చేసిన తర్వాత టక్కున వచ్చి ఆ సంతతిని ఇచ్చేయమని దేవుడు అడిగినప్పుడు అది షాకింగ్ గా ఉంటుంది. నేను అసలు ఈ వయసులో నా కొడుకు పుడతాడన్న ఆలోచన నాకు లేనప్పుడు, నా కొడుకునిస్తానని నువ్వు పిలిచావు అంటే, మామూలు భాషలో చెప్పాలంటే నాకు లేని ఆశ నువ్వు పుట్టించినట్లుగా, ఇస్తానని నువ్వు చెప్పావు, ఇచ్చే వరకు ఆగాక ఇప్పుడు పెరిగి పెద్దవాడే వరకు నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఒక వయసుకు రాగానే నీకు అత్యంత ఇష్టమైన ఇస్సాకుని ఇచ్చేయని అడిగితే ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా రియాక్ట్ అవ్వాలి? దీనికోసమా, బలిమ్మని అడగటం కోసమా నువ్వు కొడుకునిచ్చి వాడిని పెంచి పెద్ద చేసి మంచిగా చూసుకోమని చెప్పింది? నువ్వు దేవుని మీద బోల్డ్ అని ప్రశ్నలు వస్తాయి. మేబీ అబ్రహాంకి వచ్చుంటాయి. దేవుని వ్యక్తిత్వాన్ని క్వశ్చన్ చేయాలా? దేవుని పద్ధతిని క్వశ్చన్ చేయాలా? ఇన్ని సంవత్సరాలు ఇలా నడిపించుకుంటూ వచ్చి లాస్ట్కి ఇప్పుడు బలిమ్మని అడుగుతున్నాడంటే దేవుడు ఏంటి పరీక్షిస్తున్నాడా? మోసం చేశాడా? ఎట్లా అర్థం చేసుకోవాలి దేవుని గుణగణాలని? కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. దట్ ఈస్ రియల్లీ షాకింగ్. అబ్రహాము, నేను ఎక్కడ చదివానో గుర్తులేదు, చాలా మంది బైబిల్ పండితులు ఈ మాట పదే పదే అన్నారు. అబ్రహాము తన విశ్వాసంలో ఎదుగుతూ వచ్చాడట. నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పిన సందర్భానికి, ఇస్సాకుని బలర్పించే సందర్భానికి మధ్య ఎంత గ్యాప్ అయితే ఉందో, he evolved, పరిణమిస్తూ ఎదుగుతూ వచ్చాడట. చాలా దెబ్బలు తిన్నాడు, చాలా నలిగాడు, చాలా దుఃఖపడ్డాడు, చాలా ఓర్చుకున్నాడు, చాలా ఎదురు చూశాడు, చాలా నేర్చుకున్నాడు. అండ్ ఈస్ ద రిజల్ట్. ఏంటి ఆ రిజల్ట్ అంటే, he understood God better. మై డియర్ ఫ్రెండ్స్, ఒక మాట నేను చెప్పాలి. ఎందుకంటే విశ్వాసంలో ఎదగటం అంటే దేవుని అర్థం చేసుకోవటంలో ఎదగటం. నా మాట అర్థం చేసుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ అండర్స్టాండింగ్ గాడ్. దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో నువ్వు ఎదుగుతున్న కొద్దీ నీ విశ్వాసం ఎదుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన నమ్మటంలో ఇంకొంచెం ఒక లోతు, ఒక అడుగు, ఒక మెట్టు జరుగుతూ ఉంటావు.
ఇది కూడా నమ్ముతావా? ఎస్, ఇది కూడా నమ్ముతాను. ఇప్పుడు కూడా నమ్ముతావా? ఇప్పుడు కూడా నమ్ముతాను. ఇలా జరిగినా కూడా నమ్ముతావా? ఇలా జరిగినా కూడా నమ్ముతాను. నాకు బాగా గతంలో కూడా నేను మీకు చెప్పాను, కపుల్ ఆఫ్ టైమ్స్ చెప్పుకుంటాను, బికాజ్ నేను ఛాన్స్ వస్తే చెప్పే మాట. షాకింగ్ అనిపించేది ఏంటంటే విలాప వాక్యాలు. విలాప వాక్యాలు యెరూషలేము మొత్తం నాశనం అయిపోయినప్పుడు, విధ్వంసం జరిగినప్పుడు, రక్తపాతం జరిగినప్పుడు, ఆ బబులోను వాళ్ళు వచ్చి అందరినీ చెరలోనికి బానిసలుగా గొలుసులతో కట్టే తీసుకొని పోయినప్పుడు చాలా హారిఫిక్ సిచ్యువేషన్ అక్కడ మనకు కనపడతా ఉంటుంది. ఏమంటాము, శిథిలాలుగా అయిపోయిన, మొత్తం ధ్వంసం అయిపోయి వాటన్నిటిలో నడుచుకుంటూ గుండెలు బాదుకుంటూ వచ్చి కరెక్ట్ గా మధ్యలో ఉండి ఇర్మియా ఏమంటాడంటే, నీవు ఎంతైనా నమ్మదైన దేవుడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ పుస్తకం ఏంటి, ఆ పుస్తకంలో రాయబడిన సందర్భాలు ఏంటి, అటువంటి సందర్భాల మధ్యలో నీవెంతైనా నమ్మదగిన వాడవని ఎట్లా అంటున్నాడు? ఏవయ్యా ఇర్మియా, నువ్వేం మాట్లాడుతున్నావు? చిన్న పిల్లల్ని బండరాయికేసి బాధేశారయ్యా. చాలా బాధాకరమేనండి, చాలా ఘోరం, ఇది జరగకూడదు, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడని బాధ కలుగుతుంది. బట్ హీఈస్ ఫెయిత్ఫుల్. ఎలా అంటాం? బికాస్ హీ నోస్ వాట్ గాడ్ ఈస్. అబ్రహాము మేబీ మనలాగా గుండెలు బాధేసుకొని, అసలు ఏంటి దేవుడా, నువ్వు కొడుకునిమ్మని అడగటానికి ఎంతకాలం పెద్ద డ్రామా ఆడావా అని అంటాడా? ఆయన తనకు తాను చెప్పుకున్నాడట. ఒక ఇంగ్లీషు అనువాదంలో హీ రీజన్డ్ హిమ్సెల్ఫ్ అని ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. తనకు తానే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు, తనకు తానే రీజన్ చెప్పుకున్నాడు, తనకు తానే సముదాయించుకున్నాడు. అండ్ ఎంచిన వాడై తనకు తానే ఒక విషయాన్ని రికగ్నైజ్ చేసుకున్నాడు, రిమెంబర్ చేసుకున్నాడు, రిమైండ్ చేసుకున్నాడు. ఏంటంటే, దేవుడు మృతతుల్యుడైన ఒకని శరీరంలోంచి కొడుకునే ఇస్తాడా? మృతం అయిపోయిన ఒక వ్యక్తిని తిరిగి లేపి మళ్ళీ ఆ వ్యక్తినే మనకి ఇస్తాడా? అదే కదమాట. మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడు. నీకు ఇస్సాకునిస్తానని దేవుడు అన్నాడు అంటే ఆశ్చర్యకరమైన ఒక పాయింట్ ఏంటంటే, ఇస్సాకునిస్తాడా? ఇస్సాకు వలనైనది నీ సంతానం అంటే, నా సంతానం ఎక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి? అది ఇస్సాకులోంచే కంటిన్యూ అవ్వాలి. ఆ సంతానం ఇస్సాకులోంచే కంటిన్యూ అవ్వాలి అని దేవుడు మాటిస్తే, ఇప్పుడు ఇస్సాకుని బలిమ్మని అడుగుతున్నాడు అంటే, బలిమ్మని అడుగుతున్నాడు అనేది నాకు ఆశ్చర్యంగానే ఉంది, నాకు అర్థం కావట్లేదు. బట్ ఇస్సాకు వలన అయినది నీ సంతానం అని చెప్పినప్పుడు డెఫినెట్లీ ఆ సంతానం ఇస్సాకులోంచే రావాలి. ఇంకెక్కడ వస్తాడు? ఇస్సాకుని తీసేయమంటున్నాడు కదా అంటే, తీసేయమంటున్నాడేమో, తీసేసినా మళ్ళీ ఇస్తాడేమో. చంపేస్తున్నావు కదా, చంపేసినా కూడా చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించగలడు కదా. మృతుల్లోంచి లేపు, మరి ఇదిగో నేను నా మాట నేను నెరవేర్చుకున్నాను, హీర్ ఈజ్ యువర్ ఐజాక్ అని ఇవ్వలేడా? ఇస్తాడా? చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇవ్వగలడా, ఇస్తాడా, వీటన్నిటికంటే మించి. లేకపోతే ఇలా అనుకుందాం, ఇవ్వగలడా, ఇస్తాడా అంటే ఇక్కడ అర్థం ఇవ్వగలడు, మృతులను సహితం లేపుటకు శక్తిమంతుడు. ఆ మాట నమ్మాడట. రెండవది, మృతులను మాత్రం లేపెందుకు ఇవ్వాలి? అంత ఏమంటాము, మిరక్కలు ఎందుకు చేయాలి అని అంటే, ఆయన మాట తప్పడు కాబట్టి, ఆయన ప్రామిస్ చేశాడు కాబట్టి. when God promised, he does it at any cost. ఎంతైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు. ఎలాగైనా అంటే, ఈవెన్ ఒక వ్యక్తిని తీసుకున్నా సరే మళ్ళీ తిరిగి నా మాట మీద నిలబడ్డాను, హియర్ ఈజ్ యువర్ ఐజాక్ అని అంటాడు. అది అంత అవగాహన, అంత క్లారిటీ,
అంత ఖచ్చితంగా దేవుని వ్యక్తిత్వాన్ని, ఆయన గుణగణాలని, ఆయన మనస్తత్వాన్ని, ఆయన క్యారెక్టర్ని అబ్రహాం ఎట్లా అర్థం చేసుకున్నాడు? దట్స్ ద ఫ్యాసినేటింగ్ థింగ్. ఎంత అర్థం చేసుకున్నాడు అంటే ఆశ్చర్యం వేస్తుంది. మనకి మాతృభాషలో మన చిన్నప్పుడు మనం పుట్టక ముందే మనలలో బైబిల్ వచ్చేసాయి. అండ్ వీ హ్యావ్ బీన్ రీడింగ్ దెమ్ డే అండ్ డే, టైమ్ అండ్ అగైన్, ఇయర్స్ అండ్ ఇయర్స్. ఒక చిన్న సమస్య వస్తే మొత్తం ఇక మనం కోసినంతగా దేవుడిని ఎవరు క్వశ్చన్ చేయరు, మనం దూషించినంతగా మనం పడినంతగా ఇంకా దేవుడిని అనపడు. ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఇట్లాగా? మన see the faith of Abraham. See the faith of Abraham. తనకు అత్యంత ఇష్టమైన తన కుమారుని బలి అర్పించమని దేవుడు అడిగినప్పుడు ఈజ్ రెడీ టు డూ దట్. అండ్ యూ సీ దట్ స్టోరీ ఇన్ జెనసిస్. అతను తీసుకుని ఆ కొండ మీదకి వెళ్ళటం, ఆ యాగని అంత లోపల పెట్టుకొని శారాకి చెప్పకుండా వెళ్ళటం, తన విశ్వాసాన్ని కనబరుస్తాం. మీరు వెళ్ళండి, మేము పైకి వెళ్ళి వస్తాం, మేము యెహోవాను ఆరాధించి వస్తాం, మీరు ఇక్కడే ఉండండి, మేమిద్దరం పైకి వెళ్తాం. బికాస్ he doesn't want anyone to disturb it. దాని డిస్కషన్ జరగద్దు, ఎవరు దాన్ని అభ్యంతర పెట్టద్దు, అనుకున్న పని చేసేయాలి. సో నా ఆడియో ఇబ్బందిగా ఉందా? మధ్య మధ్యలో ఉన్నా? ఓకే. సో that's the faith of Abraham. That's the faith of Abraham. ఇంకో మాట ఏముందంటే, ఉపమాన రూపముగా తన కొడుకును తిరిగి పొందుకున్నాడు. ఉపమాన రీతిగా తన కొడుకును పొందుకున్నాడు అంటే చంపేసినట్టే లెక్క. నిజంగానే చనిపోయి తిరిగి ఇస్సాకు వచ్చేసాడు అన్నంత ఇంటెన్సిటీ ఉంది అక్కడ. సింబాలిక్ గా అదే జరిగింది అక్కడ. మనసులో అబ్రహాము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, కత్తి ఎత్తేసాడు. ఒక్క సెకండ్ ఉంటే గనక చంపేసి ఉండేవాడు, చంపేసినట్టే. ఎందుకంటే మనసులో చంపేశాడు. పైకి ఆ యాక్ట్ జరగలేదు, కానీ ఇట్ హ్యాపెండ్ ఇన్ హిస్ మైండ్. అందుకు అబ్రహాము ఆగు, ఏం చేయొద్దు అని దేవుడు లాస్ట్ మినిట్ లో ఆపినప్పుడు, అండ్ హీ వాజ్ గివెన్ బ్యాక్. సింబాలిక్ గా ఇచ్చేశాడు, సింబాలిక్ గా చంపేశాడు, సింబాలిక్ గా మృతుడైన ఒక వ్యక్తిని మళ్ళీ తిరిగి తీసుకున్నాడు. బై ఫెయిత్ ఇట్ ఆల్ హ్యాపెండ్. ఎక్కడైనా అబ్రహాము అలా చేశాడు, ఇలా చేశాడని ఉంటే కొన్ని ఉన్నాయి, సమ్ ఇష్యూస్, సమ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అబ్రహాం లైఫ్ లో. అబ్రహాం అలాంటి వాడే, కానీ కొన్ని గ్రేట్ క్లాసిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్, he really believed in God, he really trusted God. నిజంగా యెహోవా మాట నమ్మాడు. కొడుకుని ఇమ్మంటావా? నో డిస్కషన్, ఐఎమ్ రెడీ టు గివ్. మళ్ళీ ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాడు. రోమాపత్రికలో చాలా బ్యూటిఫుల్ గా దీన్ని సమప్ చేశారు 4వ అధ్యాయంలో. సమయం ఉన్నవాడు తర్వాత చూసుకోవచ్చు. అబ్రహాము విశ్వాసాన్ని అపోస్తలుడైన పౌలు చాలా బ్యూటిఫుల్ గా సమప్ చేశాడు. వాగ్దానం చేసిన వాడు సమర్థుడు, నమ్మకస్తుడు, మాట తప్పడు. హెబ్రీ పత్రిక 6లో కూడా మనం మాట్లాడుకున్నాం. దేవుడు అబద్ధం ఆడనేరని దేవుడు, ప్రమాణం చేస్తే ఎలాగైనా నిలబెట్టుకునే దేవుడు. ఈమె నమ్మాడట. చాలాసార్లు యంగ్ పీపుల్ తమ విశ్వాసం, సాల్వేషన్ గురించి వాళ్ళకి డౌట్స్ వస్తూ ఉంటాయి. దేవుడు నిజంగా మమ్మల్ని రక్షించాడా? నిజంగా మా పాపాలు క్షమించాడా? దట్స్ వేర్ యూ షుడ్ బిగిన్ విత్. బిలీవ్ ఇన్ గాడ్. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఇట్లాంటి స్టేట్మెంట్ ఉంది. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కానీ ఎలా తెలుస్తుంది ఆయన ఆ పాపాలు క్షమించాడని? బై హిస్ క్యారెక్టర్.
ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కాబట్టి ఇఫ్ యు కన్ఫెస్ విల్ బి ఫర్గివెన్. దట్స్ ఇట్. సో విశ్వాసం అంటే ఏంటంటే ఏదో జరుగుద్దని ఆశపడటం కాదు. విశ్వాసం అంటే ఏదో జరుగుద్దని ఆశపడటం కాదు. విశ్వాసం అంటే దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించటం, ఆ దేవుని గుణగణాలను నమ్మటం, ఆ దేవుని వ్యక్తిత్వాన్ని నమ్మటం. అన్ఫార్చునేట్ గా మన చర్చెస్ లో దీన్ని డిస్టార్ట్ చేశారు. విశ్వాసం అనే మాటని ఎక్కడో కొంచెం తేడాగా నేర్పించారు. ఒక మాట నేను మీకు చెప్పాలి, మేబీ అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నేను స్టడీ చేశాను కొన్ని సందర్భాల్లో. మీలో కొంతమందికి ఉపయోగపడచ్చు ఈ మాట చెప్తున్నాను. సువార్త గ్రంథాల్లో నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అని పదే పదే మనకు కనపడే మాట కొంతమంది ప్రాపర్ గా తీసుకోలేదు. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నువ్వు లేచి నీ పరుపు తీసుకుని వెళ్ళు, నువ్వు వెళ్ళు అని ఆయా వ్యక్తులను దేవుడు స్వస్థపరిచే ఆ మాట అన్నప్పుడు చాలా సార్లు మనవాడు దాన్ని ఎలా తీసుకున్నారంటే యాజ్ ఇఫ్ దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ పవర్ ఇన్ ఫెయిత్. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అంటే నాదేం లేదు బాబు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నేనేం చేయలేదు అన్నట్ట దేవుడు. దాని మీనింగ్ అదే. మనవాళ్ళు అలా తీసుకున్నారు. నీ విశ్వాసంలో స్ట్రెంగ్త్ ఉంటే, నీ విశ్వాసంలో ఫోర్స్ ఉంటే దేవుడు చేస్తాడు. చేసి దేవుడు చివరిలో ఏమంటాడంటే నాదేం లేదురా బాబు, అంతా నువ్వు పెట్టిన బలవంతం కాబట్టి నేను ఒబలైజ్ అవ్వక తప్పలేదు అని అంటాడని మన ఉద్దేశం. విశ్వాసం అంటే ఏంటి? నేను ఒకసారి ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నా, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని అంటున్నాడు కదండి. దట్ ఈస్ సంథింగ్ ఇన్ దట్ ఫెయిత్. నన్ను విశ్వాసం ఎవరిలో? విశ్వాసం ఎవరిలో? స్వస్థత కోసం వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తికి స్వస్థత కలిగాక యేసుక్రీస్తు వారు నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నప్పుడు యేసుక్రీస్తు వారు యాక్చువల్గా ఏమంటున్నారో తెలుసా? బాబు నువ్వు నా యందు విశ్వాసం ఉంచావే, అందుకు నేను స్వస్థపరిచాను. యువర్ ఫెయిత్ ఇన్ మీ, దట్స్ వై ఐ హీల్ యూ. అంతేగాని నీకంటే ఒక సెల్ఫ్ ఎంటిటీ లాగా నీకేదో ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక పవర్ ఏదో ఉంది, అది నాకు బాగా నచ్చి నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను అనే దాని అర్థం కాదు కదా. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అంటే ఆ సెంటెన్స్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దేవునిలో నీకున్న విశ్వాసం వల్ల నీకు స్వస్థత కలిగింది, అంతేకాని ఆ విశ్వాసం ఏదో ఉందని కాదు. Your faith in God healed you. In other words, you believed in God and God healed you. నువ్వు దేవుళ్ళ విశ్వాసం ఉంచావు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు అనేది మనం మర్చిపోయి విశ్వాసానికి ఏదో పవర్ ఉందని అనుకుంటే పొరపాటు. సో ఇక్కడ ఇప్పుడు రక్తస్రావం గల స్త్రీ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆమె ఏమనుకుంది? ఆమె ఫెయిత్ ఏంటంటే ఈయనను ముట్టుకుంటే చాలు, ఆయన అంగి అంచును పట్టుకుంటే చాలు. దట్స్ హర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని, యేసుక్రీస్తు వారి మహిమను, ఆయన శక్తి ప్రభావాలను, ఆయన ఎవరో ఆమెకి అర్థమైంది. ఆమె ఆచారం లాగానో తిరణాలకు వచ్చినట్టు వచ్చి ఏదో చూద్దామని రాలేదు. ఆమెకి దేవుడి గురించిన ఒక క్లారిటీ ఉంది. రిస్క్ తీసుకొని ప్రజల్లోకి వచ్చి సంహౌ నేను ఆయనను తాకాలి అని అనుకుంది. ఫెయిత్ ఈస్ నోయింగ్ గాడ్, ఫెయిత్ ఈస్ అండర్స్టాండింగ్ గాడ్, ఫెయిత్ ఈస్ గ్రోయింగ్ ఇన్ నోయింగ్ గాడ్. విశ్వాసం అంటే దేవుడిని తెలుసుకోవటం, ఆయనను అర్థం చేసుకోవటం, ఆయన గురించిన అవగాహనలో ఎదగటం. The more you know him, the more you will believe in him. ఆయన నీకు అర్థమవుతున్న కొద్దీ నీ విశ్వాసం బలపడుతూ ఉంటుంది. ఆయన గుణగణాలు, ఆయన వ్యక్తిత్వం, ఆయన క్రియలు నీకు అర్థమవుతున్న కొద్దీ ఆయన యందు నీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అబ్రహాము ఆ ట్రావెల్ చేశాడు.
ఆ ట్రావెల్లో దేవుడు ఆయనకి క్లోజ్ అవుతున్నాడు, ఇంకా అర్థం అవుతున్నాడు. దేర్ఫోర్ ఇంకా విశ్వాసం ఉంచగలిగే స్థాయికి వచ్చాడు. ఎక్కడ దాకా అంటే ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ వన్ అండ్ ఓన్లీ తన కుమారుణ్ణి బలిగా అర్పించటానికి. సో మొదటి ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాం, విశ్వాసం అంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవడం. అందుకే చాలా సార్లు యంగ్ పీపుల్ కి ఏమని నేర్పించే ప్రయత్నం చేస్తామంటే, నో అబౌట్ గాడ్, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ నేర్చుకోండి, దేవుడు గుణగణాలు నేర్చుకోండి, దేవుడు పర్సన్ అంటే ఏంటో తెలుసుకోండి, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన అట్రిబ్యూట్స్ ఏంటో తెలుసుకోండి. ఆయన అట్రిబ్యూట్స్ ఏంటో తెలుసుకుంటున్నప్పుడు, ఆయనను ఇంకా అర్థం చేసుకున్నప్పుడు, ఆయన మీద మనం ఎటువంటి విశ్వాసాన్ని కనపరచాలి అనేది మనకు వస్తుంది. చార్లెస్ స్పర్జన్ ఆయన సావర్నిటీ గురించి మాట్లాడుతూ, ఆయన సార్వభౌమాధికారం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నంటే, గాడ్ సావర్నిటీ ఒక తల దిండు లాంటిది, దాన్ని చక్కగా తలపెట్టుకొని ఆరాంసే దేవుని నమ్మి విశ్రమించవచ్చు. వెన్ యు అండర్స్టాండ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్, నాకు బోల్డని ప్రశ్నలు ఎగిరిపోతాయి. నా భయాలు, నా అనుమానాలు, నా సందేహాలు అన్ని పక్కన పెట్టి గాడ్ ఈజ్ సావరెన్ అనే ఒక దిండు మీద నేను విశ్రమిస్తాను అన్నాడు. ఇంకొక ఆయన్ని డెడ్లీ ఒక ఆపరేషన్ చేశారట, బ్రతుకుతాడో లేదు తెలియదు. పాస్టర్ గారు ఆయన ఆపరేషన్ చేశారు. సో అతి కష్టం మీద బ్రతికాడు, చాలా పెయిన్ఫుల్ సర్జరీ గుండా వెళ్ళాడట, బ్రతికిన తర్వాత కొంచెం ఆయన స్పృహలోకి వచ్చాక మెల్లగా ఎవరు అడిగారట, హౌ డిడ్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ ఎక్స్పీరియన్స్, ఎట్లా దీన్ని అంతా బేర్ చేసావు అని అంటే ఆయన అన్నాడంట, గాడ్ ఈజ్ గుడ్ అనే ఒక ట్రూత్ నాకు బాగా హెల్ప్ చేసింది అన్నాడట. గాడ్ ఈజ్ గుడ్ అనే ఒక సత్యం నేను ఆయనని గట్టిగా పట్టుకొని నమ్మటానికి, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, నాకు అర్థం కావట్లేదు, నాకు ఏమైపోతానో తెలియదు, బ్రతుకుతానో లేదో తెలియదు, ఈ పూట ఎలా గడుచుద్దో నాకు తెలియదు, ఈ రాత్రి పడుకుంటానో లేదో తెలియదు, రేపు పొద్దున్న లేస్తానో లేదో తెలియదు, ఎవ్రీథింగ్ అన్సర్టెనిటీ నా ముందు కమ్మేస్తే, భవిష్యత్తు అగమ్య గోచరంగా అనిపిస్తా ఉంటే, ఏంటి నేను ఎక్కడికి వచ్చి ఆగానో అంత అంధకారం లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, our God is faithful, our God is good, our God is gracious, our God is trustworthy, our God is not only just God but he is our dear Father. కొన్ని దేవుని గురించిన కొన్ని సత్యాలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి. ఒక యాంకర్ లాగా దొరుకుద్ది, ఒక థాడ్ దొరికినట్టు దొరుకుద్ది, అది పట్టుకొని అలాగే మేనేజ్ చేస్తారు. ఆ పాస్టర్ గారు అన్నట్టు గాడ్ ఈజ్ గుడ్ అనే ఒక సత్యం అది పట్టుకొని కూర్చున్నాను. వాట్ ఎవర్ హ్యాపెన్ టు మీ, ఐ బిలీవ్డ్ గాడ్ ఈస్ గుడ్ అండ్ ఎస్ గాడ్ ఈస్ గుడ్. దేవుడు నీకు అర్థమవుతా ఉంటే, అటువంటి దేవుని నేను నమ్ముతున్నాను అనే ధైర్యం నీకు కలిగినప్పుడు అది ఫెయిత్ అంటే. అంతేగాని నా ఫెయిర్కి ఏదో నా ఫెయిత్ ఏదో పవర్ ఉంది, ప్రార్థన చేయగానే అదో కెమికల్ రియాక్షన్ లాగా వర్కౌట్ అవుతుంది, నా ప్రార్థన జవాబు వస్తుంది, అది కాదు. మరి ఇక్కడ ప్రార్థన జవాబు ఇచ్చాడందామా ఇవ్వలేదందామా? ఇచ్చి మన వెనక్కి తీసేసుకుంటున్నాడు, దాన్ని ఏమనాలి? ఇట్స్ బియాండ్ హిస్ కాంప్రహెన్షన్. కుమారుని బలిమ్మని అడిగినప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ దేవుణ్ణి అని అబ్రహాం ఆలోచించినప్పుడు, అబ్రహాంకి అనుమానించడానికి ఒక్క పాయింట్ కూడా దొరకలేదు. 0.0001 కూడా అబ్రహాం దొరకలేదు. అబ్రహాం ఒకటే అనుకున్నాడు, ఆయన నమ్మదగిన వాడు, సమర్థుడు, శక్తిమంతుడు. హీ ప్రామిస్డ్ అండ్ ఎస్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. అదేంటి అబ్రహాం కొడుకుని బలి చేశాక చంపేశాక కూడా మళ్ళీ నీ కొడుకు వస్తాడంటే, ఈ కొడుకే వస్తాడు మళ్ళీ. ఇస్సాకు వలనైనదే సంతానం అనే మాట, ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్, బట్ he will do it.
సో దేవుడిని అర్థం చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడిని అర్థం చేసుకోకుండా విశ్వాసం గురించి మాట్లాడటం అనేది చాలా చాలా ప్రమాదకరం. అంటే కొంతమంది మాట్లాడుతుంటారు, నాకు థియాలజీ అవసరం లేదండి. ఒక ఆయన అన్నాడు ఆ మధ్యలో, ఐ డోంట్ నో థియాలజీ, ఐ నో మై గాడ్ అన్నాడు. హాస్యాస్పదం అనమాట. వితౌట్ నోయింగ్ యువర్ గాడ్, హూ హీ ఈస్, వాట్ హీ ఈస్, అక్కడ నువ్వు ఆయన నమ్మటానికి నీకున్న యాంకర్ ఏంటి, హోల్డ్ ఏంటి, బేస్ ఏంటి? ఐ నో మై గాడ్ అంటే ఏంటి? వాట్ డూ యు నో అబౌట్ హిమ్? సో ఐ నో సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో అని ఎప్పుడైతే నువ్వు చెప్తావు, దట్ ఈస్ వాట్ వీ కాల్ స్టడీ ఆర్ థియాలజీ ఆర్ వాట్ ఎవర్. ఆ దేవుడి గురించి 2 మాటలు స్పష్టత లేనివాడు, ఆ దేవుడి గురించి 2 మాటలు ఖచ్చితంగా చెప్పలేనివాడు ఆ దేవుడిని నమ్ముతానంటే హాస్యాస్పదం. ఇట్ ఈస్ ప్యాగన్ ప్రాక్టీస్. తమకు తెలియని దేవుళ్ళను ఆరాధించే ఏథెన్స్ ప్రజలు అనమాట. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ గాడ్, బట్ దే వర్షిప్ హిమ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్రిస్టియన్స్ కూడా దే ఆర్ లైక్ జెంటైల్, దే ఆర్ లైక్ ప్యాగన్. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దేర్ గాడ్, బట్ దే సే దే వర్షిప్ హిమ్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, సెకండ్ అంటే ఇవాటికి సెకండ్ ఎగ్జాంపుల్, ఐజాక్ 20వ వచనం. నాకు ఇది ఇప్పటికీ అంతు చిక్కని ఒక వచనం. బట్ ఐ బిలీవ్ దిస్ వర్స్. ఇప్పటికీ నాకు అంతు చిక్కని వచనం. ఎందుకంటే విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ఆది కాండంలో చూస్తేనేమో ఇస్సాకు అక్కడ పెద్ద డబుల్ రోల్ ప్లే చేసినట్టు మనకు కనపడుతుంది. దాన్ని ఎలాగైనా తీసుకెళ్లి ఏశావుకి ఇచ్చేయాలని, కట్టబెట్టాలని మనకు కనపడుతూ ఉంటుంది. దానికోసం రెబ్కా తర్వాత యాకోబు గేమ్ ఆడినట్టుగా మనం చూస్తాం, మోసం చేసినట్టుగా చూస్తాం. ఎత్తుకు పై ఎత్తులేసి ఎట్లాగా ఆ బ్లెస్సింగ్ ఎవరికి ఇవ్వాలి, ఈయనేమో పెద్ద కొడుకు ఇవ్వాలని, ఆమె అలాగే అని చిన్న కొడుకు, అది నీదేరా బాబు, నీది నువ్వు తీసుకోరా అన్నట్టు ఆమె ఒక డ్రామా చూస్తాం మనం అక్కడ. ఒక మోసపూరితమైన డీలింగ్స్ చూస్తాం. ఆ తర్వాత యాకోబు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అండ్ యాకోబ్ స్టోరీ మనకు కంటిన్యూ అయిపోద్ది. వీ నెవర్ సీ ఐజాక్ ఇన్ ఏ గుడ్ లైట్. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఐజాక్ మనస్తత్వానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ మనకి ఇక్కడ కనపడుతుంది. యాకోబు మోసం చేయటం వల్ల ఆ మోసానికి గురై చూపు కనపడక వయసు ఉడిగిపోయి తను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావట్లేదా, లేకపోతే ఏసావుకి కట్టబెట్టడం కోసం వన్ సైడెడ్ గా ప్రవర్తించాడా, ఒక ఏసావు ఇచ్చే మాంసం కోసం, మంచి ఫీస్ట్ కోసం ఇస్సాకుని అన్యాయం చేద్దాం అనుకున్నాడా? రకరకాల షేడ్స్ కనపడతా ఉంటాయి మనకి ఆది కాండంలో. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఇస్సాకు మనసులో ఎక్కడో ఇది యాకోబుకే వెళ్ళాలి, దేవుడి మాట ఇది మనం నిలబెట్టాలి. మేబీ స్ట్రగుల్ అయి ఉంటాడు. ఒక్కోసారి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి దాన్ని చేశాడని మనకు కనపడుతుంది. ఇస్సాకు వెళ్ళకపోతే యాకోబు వెళ్ళకపోతే డెఫినెట్ గా ఏసావుకి ఇచ్చేసేవాడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ వచనం ఏం చెప్తుందంటే, విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు ఆ పనులు చేశాడు. సో ఆది కాండంలో మనం చూసే స్టోరీ గురించి ఈ వచనం చెప్పట్లేదు. అది ఇస్సాకు చేసిన మిస్టేకే, అది మనం ఎక్కడ సమర్థించడానికి లేదు. యాకోబు చేసింది తప్పే, ఇస్సాకు చేసిన తప్పే, రెబ్కా చేసిన తప్పే, ఏసావు చేసింది కూడా తప్పే. నో వన్ ఈస్ ఫెయిర్ ఇన్ దట్ ఎపిసోడ్. కానీ అదర్ సైడ్ ఇంకెక్కడో, ఇంకా అతను మనసు లోపల, లేకపోతే ఏ యాంగిల్లో మరి అది డిస్ప్లే అయిందో మనకు తెలియదు. కానీ సంశయిస్తూ చేశాడో, లేకపోతే ఫైనల్ గా తప్పదని తలొగ్గి చేశాడో, బట్ వెన్ హీ బ్లెస్డ్ ఐజాక్, he did it by faith. We don't know how it happened. We don't know. But హెబ్రీ గ్రంథకర్త దాన్ని సమప్ చేశాడు. కొంచెం అరాకొరాగా అనిపించినా, కొంచెం అంత పర్ఫెక్ట్ గా లేదని అనిపించినా కూడా, ఇంగ్లీష్ లో అంటారు కదా, హౌ ఎవర్ ఇంపర్ఫెక్ట్లీ, బట్ బై ఫెయిత్.
ఫెయిత్ అనే ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ అయితే ఉంది అక్కడ. ఇంకేం జరిగిన ఇన్సిడెంట్స్ తెలియదు, ఏ సందర్భాల్లో ఇస్సాకే అదే యాకోబుకే వెళ్ళాలి ఆ బ్లెస్సింగ్ అనే ఆ ఇంక్లినేషన్ తనకి ఎప్పుడు ప్రదర్శించాడో మనకి తెలియదు. బట్ ఈ ఒక్క వచనం, ఎస్ ఐ బిలీవ్ బికాజ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బై ఫెయిత్ ఐజాక్ బ్లెస్డ్ హిస్ సన్స్. రెండోది, ఈ తల్లిదండ్రులు పిల్లలు ఆశీర్వదించటం అనే దాని గురించి కూడా ఒక మాట నేను చెప్పాలి. ప్రాస్పరిటీ బోధకులు దీన్ని కూడా చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. పేరెంటల్ బ్లెస్సింగ్ అనే ఒక కల్చరు క్రిస్టియానిటీలో ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, జూయిష్ కల్చరు దేవునికి అతీతంగా తయారైన కల్చర్ కాదు. దేవుడు చెప్తే దేవుని మాటలు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలోంచి తయారైన కల్చర్. దాన్ని భిన్నంగా వాడు చేస్తే అది తప్పు, దానికి అనుకూలంగా చేస్తే అది మంచిది. అంతేగాని వాళ్ళకు ఒక కల్చర్ విడిగా వాళ్ళు తయారు చేసుకుని అయితే కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా మీకు ఒక మాట చెప్పాలి. ఒకటి, అబ్రహాముని దేవుడు పిలిచాడు, ద పితామహుడు అంటే ఈ పర్టికులర్ స్టోరీకి. ఎందుకంటే ఎక్కడో ఉన్న అబ్రహాముని పిలిచి అబ్రప్ట్ గా ఒక వ్యక్తిని పిలిచి స్టోరీ స్టార్ట్ అయింది అనమాట. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీ గర్భంలోంచి యేసుక్రీస్తు అనే ఒక రక్షకుడిని తీసుకురాబోతున్నాను, నీ సంతతి ద్వారా ఈ భూమి మీద ఉన్న సమస్త వంశాలను నేను రక్షిస్తాను. మన గతంలో కూడా ఈ విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇస్సాక్కి అబ్రహాము ఏమని బ్లెస్ చేయాలి? సో ఆ ప్రామిస్ ఆధారంగా బ్లెస్ చేయాలి. బాబు, దేవుడు నాకు మాట ఇచ్చాడు అండ్ అది నేను నీకు గుర్తు చేస్తున్నాను. రిమెంబర్, నీ సంతతిలోంచి ఆ రక్షకుడు వస్తాడు. అండ్ ఐ ప్రొనౌన్స్ దట్ గాడ్ మే ఫుల్ఫిల్ దట్ ప్రామిస్ ఇన్ యువర్ లైఫ్. దానికి నువ్వు రెస్పాన్సివ్ గా, యాక్టివ్ గా, ఒబీడియంట్ గా ఉన్న కారణం చేత ఆ వాగ్దానంతో ముడిపడిన ఆశీర్వాదాలు నీకు నీ పిల్లలకి వస్తాయి. బట్ యువర్ ఫస్ట్ ఫోకస్, ప్రైమ్ ఫోకస్ షుడ్ బి ఆన్ దట్ కమింగ్ సేవియర్. ఇస్సాక్ ఏమని చెప్పాలి తన ఇద్దరు కొడుకులకి? బాబు, మీ ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడిని దేవుడు ఏర్పరచుకున్నానని పుట్టే టైంలో చెప్పేశాడు. కొంచెం నాకు అది ఇబ్బందిగా ఉండొచ్చు, పెద్దోడి మీద నాకు ఉన్నాకు అని, బట్ ఐ హ్యావ్ టు బౌ డౌన్ బిఫోర్ గాడ్. ఇట్ ఈస్ గాడ్ సావరెన్ చాయిస్, నాట్ అవర్స్. కాబట్టి దేవుడు యాకోబుని దీవిస్తాడు, ఏశావును కూడా దీవిస్తాడు. కానీ యాకోబుకు వచ్చే దీవెనలో ఆ ప్రామిస్ కి సంబంధించిన మాటలు ఉన్నాయి. అంటే అబ్రహాంకి ఏమైతే చెప్పాడో, అబ్రహాం అయితే ఇస్సాకు పాస్ ఆన్ చేశాడో, ఇస్సాకు ఇప్పుడు తన పిల్లలు కూడా పాస్ ఆన్ చేయాలి. యాకోబు సంతతిలోంచి ఆ రక్షకుడు వస్తాడు. సో యాకోబు తనకు 12 మంది సంతానాన్ని ఆశీర్వదించే ప్రయత్నంలో ఈయన కొత్తగా ఆశీర్వదించేదేం లేదు. బ్లెస్సింగ్స్ కమ్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ పేరెంట్స్. బట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ విశ్వాసం అనే ఒక లెగసీని పిల్లలకి అనౌన్స్ చేస్తున్నారు, దాన్ని గుర్తు చేస్తున్నారు. అదొక స్పెషల్ గా వాళ్ళని పాస్ ఆన్ చేస్తున్నట్టుగా వాళ్ళకి గుర్తుండిపోయేలాగా ఒక కార్యక్రమం చేస్తున్నారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యాకోబు తన 12 మంది కుమారులకి ఒక్కొక్కరిని బ్లెస్ చేస్తూ వాళ్ళందరికీ ఏం చెప్పాలంటే, దేవుడు మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తాడు, బట్ గాడ్ హ్యాస్ ఎ బిగ్ ప్రామిస్, గాడ్ హ్యాస్ ఎ బిగ్ ప్లాన్. ఆ ప్లాన్ లో భాగంగా మిమ్మల్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ప్లాన్ లో భాగంగానే మీరందరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఆ ప్లాన్ దేవుడు నెరవేర్చే క్రమంలో మీ 12 మందిలో ఒకరిని దేవుడు చూస్ చేసుకుంటాడు. మీరందరూ దానికి సపోర్ట్ చేయాలి. ఆ వాగ్దానం నెరవేరాలని మీ అందరూ కోరుకోవాలి. అండ్ యు నో ద స్టోరీ. అది మెల్లగా యోధా వంశం నుంచి అలా ముందు పాస్ ఆన్ అయింది. ఇప్పుడు ఎంత ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇస్సాకు ఆశీర్వదిస్తేనే యాకోబుకు ఆశీర్వాదం వస్తుందా? ఇస్సాకు ఆశీర్వదించకపోతే యాకోబుకి అయిపోద్దా? ఇస్సాకు ఒకవేళ యాకోబుని గుర్తుపట్టి నీకు ఇవ్వనరా ఏసావుకి ఇస్తానని అక్కడ ఇంకొకలాగా బిహేవ్ చేస్తుంటే నిజంగా అది ఏసావుకి వెళ్ళిపోద్దా? వెళ్ళదు కదా. ద ప్రామిస్ ఈస్ బై గాడ్, ఫ్రమ్ గాడ్, త్రూ గాడ్.
ఈయన ఊరికినే ఆ వాగ్దానాన్ని ప్రొనౌన్స్ చేయటానికి, తన పిల్లలకి అది గుర్తు చేసి ఆ లెగసీని ముందు కంటిన్యూ చేసే ఒక గృహ నిర్వాహకు బాధ్యత తండ్రి తీసుకుంటున్నాడు. దే ఆర్ సో సీరియస్ అబౌట్ దట్ ప్రామిస్. మనం మాట్లాడుకున్నాం, దే ఆర్ ఎటర్నల్లీ ఫోకస్డ్. దే ఆర్ సో సీరియస్ అబౌట్ ద ప్రామిస్. దేవుడు వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేరాలని నిరీక్షణతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు నిత్య జీవాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. రాబోయే రక్షకుడి మీద వాళ్ళు దృష్టిని పెట్టుకున్నారు. కాబట్టి తమ జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఒక్కోసారి వాళ్ళు కూడా కొంచెం లోక పద్ధతిలో ప్రవర్తించినప్పటికీ కూడా ఫైనల్లీ ఎప్పటికైనా వాళ్ళ మైండ్ తిరిగి ఎక్కడికి వస్తుందంటే, see, this is what God promised us and this is what we should do. దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు రా, మన తల్లిదండ్రులకి, వాళ్ళు మనకి ఇలా చెప్పారు, మనం కొంచెం తేడాలు చేస్తాం, తప్పే చేస్తాం, బట్ రిమెంబర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనం దీనికోసమే పని చేయాలి, ఇదే మన బాధ్యత, మళ్ళీ మనం సెట్ అవ్వాల్సిందే. దట్స్ ద ప్యాటర్న్ ఆఫ్ ఇజ్రాయెల్. అందుకు ఐజక్ ఏమేమి జరిగినా సరే చివరికి వచ్చేటప్పటికి, బాబు నేను ఎంతకాలం ఉంటాను తెలియదు, రేపు ముప్ప చచ్చిపోతాను, బట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ గాడ్స్ ప్రామిస్. ఆ స్ట్రగుల్ అయినట్టున్నాడు, అది చేసినట్టున్నాడు, ఒకసారి ఫెయిల్ అయినట్టున్నాడు, బట్ సమ్హౌ దేవుడు సావరెన్ సహాయంతో కానివ్వండి, ఇస్సాక్ కనబర్చిన కొద్దిపాటి విశ్వాసం అనండి, సమ్హౌ ఐజక్ వాజ్ ఏబుల్ టు బ్లెస్ జేకబ్. ఆశీర్వాదం ఇస్సాక్ నుంచి రాదు మై డియర్ ఫ్రెండ్స్, కానీ దేవుడు తన మాట నెరవేర్చుకుంటాడు అనే ఒక విశ్వాసాన్ని, లెగసీని తన పిల్లలకి పాస్ చేస్తున్నాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా యాకోబు నేర్చుకున్నాడు. అప్పుడు యాకోబు సరిగా లేడు, కానీ 20 సంవత్సరాల పాటు లాబాను గారి దగ్గర హీ సఫర్డ్ లైక్ ఎనీథింగ్. చాలా లైఫ్ చూశాడు. ఫైనల్ గా ఒక సందర్భం వచ్చేటప్పటికి యాకోబు కూడా సేమ్ ప్రాసెస్ మెయింటైన్ చేస్తున్నాడు. 21వ వచనం, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం ముందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసింది. నాకెప్పుడు జాకబ్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఎందుకంటే మందే జీవితం. ద మోస్ట్ వేస్టెడ్ లైఫ్ అన్నమాట. 20 years ఏం చేశాడు? ఒకసారి మన వెనక్కి తిరిగి మన చదువులు, మన కెరియర్, మన సావాసాలని చూసుకున్నప్పుడు మనకు అన్నగారే రా బాబు అని మనకు గుర్తొస్తా ఉంటుంది. మన జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నా కూడా ఇట్ ఈస్ అ స్టోరీ. ఈ మాట చూడండి, విశ్వాసమును బట్టి యాకోబు తన కుమారులను ఒక్కొక్కరిని ఆశీర్వదించాడు. తర్వాత యోసేపు కుమారులను ఆశీర్వదించాడు. ఒక ఇన్సిడెంట్ ఉంది, మీరు చూడండి, తర్వాత చదువుకోండి, మనకు టైం చాలదు, బట్ ఐ రియల్లీ వాంట్ యూ టు లుక్ ఎట్ దట్ చాప్టర్. ఈరోజు మధ్యాహ్నం ఈ సెషన్ కు ముందు ఆ చాప్టర్ చదువుతా కూర్చున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 47వ అధ్యాయం మీరు చూడగలిగితే వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. యోసేపు హయాంలో వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఏ లోటు లేదు. యాక్చువల్గా వీళ్ళు ఇక్కడే ఉండిపోండి, మీకేం కొదువు లేదు, ఇక నేను ఆల్మోస్ట్ నేనే ఫరో ఊరికి అక్కడ కూర్చుంటాడు, మొత్తం నేనే చేస్తాను, నేను ఎంత చెప్తే అంత, ఫరోదేం లేదు, మొత్తం నేనే అని చెప్పేశాడు. చెప్పేసి తన బ్రదర్స్ ని కొంతమందిని తీసుకుని వెళ్ళి ఫరోకి చూపించాడు. యోసేపు నేను కొంతమంది సోదరుని తీసుకెళ్ళి, సార్ మా ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు, యాక్చువల్ గా మేము చాలా మంచి లైఫ్ ఉంది మాకు, అక్కడ కరువు వచ్చిన కారణం చేత ఇక్కడికి వచ్చేసాము, మరి మీరేమన్నా దయ తెలిస్తే మేము ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం అని అడుగుతాడు. యు సీ దట్ ఇన్ 47. అయితే చాలా నైస్ గా ఆయన 2 క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. గౌరవంగా, పెద్ద ఆయన కదా పాపం, యోసేపు వాళ్ళ నాన్నగారు అని అన్నప్పుడు ఫార్మల్ వేలో అడుగుతాడు, మీ వయసు ఎంత అండి, రండి సార్ కూర్చోండి సార్, చాలా సంతోషం, యోసేపు గారు ఫాదర్ అంట మీరు, నైస్ టు మీట్ యూ అని అట్లేదో మాట్లాడుతూ మీ వయసు ఎంత అండి అని అడుగుతాడు. దెన్ కమ్స్ ద స్టేట్మెంట్, నేను 130 సంవత్సరాలు బ్రతికాను,
అవన్నీ యాత్ర చేసిన సంవత్సరాలాగా తీసుకుంటాను. ఐ టేక్ మై లైఫ్ యాజ్ ఎ జర్నీ. బట్ 130 సంవత్సరాలు నేను యాత్ర చేశాను, కానీ కొన్ని సంవత్సరాలే నేను జీవించాను. చాలా షార్ట్, అంటే అంత మంచిగా నేను బ్రతకలేదు. కంపేరింగ్ టు మై పేరెంట్స్, వాళ్ళతో పోల్చుకుంటే నా లైఫ్ అంత సిగ్నిఫికెంట్ కాదు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా వయసు బతికారు. మేబీ ఇస్సాక్ 160 బ్రతికినట్టున్నాడు. నేను మా తండ్రితో పోల్చుకుంటే నేను 130కే వచ్చాను, ఓల్డ్ అయిపోయాను. వాళ్ళతో పోల్చుకుంటే, మా పితరులతో పోల్చుకుంటే నాదంత లాంగ్ లైఫ్ కాదు, నాదంత బ్రైట్ లైఫ్ కాదు. చాలా సఫర్ అయ్యానని ఒకలాంటి బాధను వ్యక్తం చేస్తాడు. అండ్ హీస్ వెరీ, ఏమంటాము, తనను తాను ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాడు అనమాట. 130 సంవత్సరాలు బ్రతికాను కానీ, బట్ అంత గొప్పగా ఏం బతకలేదు నేను. ఎక్కడో ఒక అసంతృప్తి తన లైఫ్ లో ఉండిపోయింది. బికాస్ హీ వేస్టెడ్ ట్రావెలింగ్ అండ్ పర్టికులర్లీ లాభాన్ తర్వాత తన లైఫ్ ని చూసుకున్నాడు. అయితే చాలా విచిత్రంగా ఒకలాంటి మెచ్యూరిటీ వచ్చేసింది. అంటే హెబ్రీ పత్రిక చదువుకొని మళ్ళీ ఆదికాండానికి వెళ్ళినప్పుడు కానీ, ఆదికాండం చదివి హెబ్రీకి వచ్చినప్పుడు కానీ మనకి కనెక్షన్స్ దొరకని కొన్ని వచనాలు కనపడుతూ ఉంటాయి. ఎంత హుందాగా తయారాడంటే, ఎంత పెద్దరికంగా తయారాడంటే, ఆదికాండంలో మనకు కనపడే యాకోబు తన చివరి దశకు వచ్చే టైంకి, పర్టికులర్లీ 47 చాప్టర్లో ఫరోన్ కలవటానికి వెళ్ళినప్పుడు, యు సీ ఏ పర్టికులర్ వర్స్. యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. ఒక ఆయన ఏమనంటే, హీ బికేమ్ ఎ ప్రాఫిట్ లైక్, ఒక ప్రవక్త లాగా, ఒక యాజకుడు లాగా, ఒక పెద్ద మనిషి లాగా, ఒక సెయింట్ లాగా మారిపోయాడు. ఆయన వెళ్తే ఫరో లేచి నమస్కారం పెట్టి, 2 సార్లు కూర్చోండి, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ వయసు ఎంత, మీ అనుభవాలు ఏంటి, మీలాంటి వాళ్ళు మాకు రావటం అని, అది దట్స్ ద ట్రీట్మెంట్. ఫరోను ఆశీర్వదించాడు. నాకు ఇక్కడ బతకటానికి లేదు, మేము మా ఫ్యామిలీ ఇక్కడ సెటిల్ అయిపోతాము, మీరు కొంచెం హెల్ప్ చేయండి, మా ఫ్యామిలీని ఇక్కడే పెట్టేస్తానని యోసేపు వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఒక పక్క. మరోవైపు యాకోబు ఏమంటున్నాడంటే, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అంటున్నాడు. ఏ డిఫరెంట్ జేకబ్. ఆ అధ్యాయంలోనే మనం చూస్తాం, ఒకరోజు ఉండి యోసేపుని పిలిచాడట. యోసేపుని పిలిచి తన తొడ మీద చేయి పెట్టించుకొని ప్రమాణం చేయమన్నాడట. ఏం కావాలి డాడీ? ఏంటంటే, అయ్యా నాకు మాట ఇవ్వాలి నువ్వు. ఏంటంటే, మరి రేపో మాపో నేను చనిపోతాను, ఎంతకాలం ఉంటాను నాకు తెలియదు. వెన్ ఐ డై, నన్ను మాత్రం ఇక్కడ పాతి పెట్టద్దు. మన ఇక్కడ సెటిల్ అవుతున్నాం కొంతకాలం జీవనోపాధి కోసం, సర్వైవల్ కోసం. బట్ ఇక్కడ యోసేపు ఫరో అయి ఉండొచ్చు, ఇక్కడ మనకి ఏ కొదువ లేకపోవచ్చు. ఐగుప్తీలంత విలాసవంతంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇక్కడ బ్రతకచ్చు, యాజ్ లాంగ్ యాజ్ జోసెఫ్ ఈస్ దేర్. బట్ రిమెంబర్ మై సన్, దిస్ ఈస్ నాట్ అవర్ ప్లేస్. దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడు, వాగ్దాన దేశం ఇచ్చాడు, ఎప్పటికైనా మనం అక్కడికే వెళ్ళాలి. అఫ్ కోర్స్ మా దృష్టి దాని మీద కూడా లేదు, నా దృష్టి హెవెన్ మీదే ఉంది. బట్ స్టిల్ ఈజిప్ట్ కంటే కానాన్ ఈజ్ బెస్ట్ కదా. సో ఎప్పటికైనా నన్ను, లేకపోతే దేవుడు ఎక్కడి నుంచి మనం తీసుకెళ్తాడు, పరిస్థితులు బాగైనప్పుడు మళ్ళీ మనంతటా మనం కనాన్ వెళ్ళిపోయి అక్కడ మన బతుకు మనం బ్రతకగలిగే పరిస్థితులు వచ్చినప్పుడు, ప్లీజ్ మూవ్ ఆన్ టు కానాన్. ఇక్కడ ఎంత మంచి లైఫ్ వదులుకొని అక్కడికే వెళ్తాం డాడీ అని యోసేపు కూడా అనలేదు. యోసేపు ఏమనంటే ఇంట్రెస్టింగ్ గా, ఎస్ డాడీ, రేపు మాపో దేవుడు అన్ని సెటిల్ చేసినప్పుడు విల్ డెఫినెట్లీ మూవ్ టు కానాన్. దట్స్ ద ఫెయిత్ ఆఫ్ జోసెఫ్ ఆల్సో. ఎంత లైఫ్ వదిలేసి ఇంకా అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి మళ్ళీ టెంట్లు వేసుకుని గోడారాలు వేసుకుని అక్కడ ఎందుకు, ఇక్కడ మనమే రాజులం, మనం చెప్పిందే అని అనలేదు యోసేపు కూడా. ఎంత లగ్జరీ ప్రామిసింగ్ లైఫ్ ఉన్నా కూడా, బట్ దేవుడు ఎక్కడో ఒక ప్లేస్ మనం చెప్పాడు, అక్కడ ఉండమన్నాడు. అండ్ దట్స్ అవర్ హోప్.
రెండు ఇన్సిడెంట్స్ అనమాట, ఒకదానితో కనెక్ట్ అయింది. ఒకటి, యోసేపు నా అవశేషాలు, నా అస్థికలు ఇక్కడ ఉంచొద్దు, నన్ను తీసుకెళ్ళిపోండి, నన్ను అక్కడ మళ్ళీ పాతి పెట్టండి, బికాస్ ఐ బిలాంగ్ టు దేర్. ఆ ప్రాంతానికి నాకు కనెక్షన్ ఉంది, అక్కడ ప్రామిస్ దేవుడు వాగ్దానం చేశాడు, దానికి నాకు కనెక్షన్ ఉంది. నాకు ఈజిప్ట్తో పెద్ద కనెక్షన్ ఏమి లేదు. ఈజిప్ట్ బ్రతకటానికి టెంపరీగా వచ్చాం, కానీ మై హార్ట్ ఈస్ దేర్ బికాస్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ us. నాకు రాకపోవచ్చు, నేను ఆ ప్లేస్ చూడకపోవచ్చు. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పటికైనా ఉండాల్సిన ప్లేస్ అదే. యు మూవ్ ఆన్ టు కానాన్ అన్నప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, యోసేపు ప్రామిస్ చేశాడు. ఎందుకు డాడీ ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కొత్తగా దేవుడు అర్థం చేసుకుంటాడులే, దేవుడు మనం ఇక్కడే ఉందాం, ఇక్కడే సెటిల్ అవుదాం అని అనలేదు. లేకపోతే మన పిల్లలు వెళ్తారులే మనకు అక్కడికి, అట్లా కూడా ఏమనలేదు. ఆ హోప్ ని డిస్టర్బ్ చేయలేదు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, హీ అష్యూర్డ్ హిమ్ దట్ హీ విల్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఎప్పుడైతే ఆ అష్యూరెన్స్ ఇచ్చాడో, ఒక బ్యూటిఫుల్ సీన్ కనపడుతుంది అక్కడ. హెబ్రీ గ్రంథకర్త దాన్ని మెన్షన్ చేశాడు. అక్కడే ఆ మంచం దగ్గరే మోకరించి హీ ప్రైజ్డ్, హీ వర్షిప్డ్ గాడ్. మేబీ నేను ఇలా అనుకుంటాను, ఆ మంచం దగ్గరే యాకోబు మోకరించి, దేవా ఐ స్టిల్ హోప్ ఆన్ కానాన్. నేను ఎప్పుడు కనాన్కి మమ్మల్ని తీసుకెళ్తావు మాకు తెలియదు, మేము ఎలా వచ్చేసాం, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఇరుక్కుపోయాం, బట్ వీ రియల్లీ వాంట్ టు గో దేర్. ఈ జనరేషన్ అవ్వకపోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ అవుద్దేమో, బట్ ఎప్పటికైనా సరే మా వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అండ్ జోసెఫ్కి ఆ బాధ్యత నేను అప్పగించాను. అండ్ ఐ రియల్లీ వాంట్ టు బి బరీడ్ దేర్. దట్స్ ద హోప్ అండ్ వర్షిప్. హీ వర్షిప్డ్ గాడ్ అని ఉంటుంది అక్కడ. వృద్ధుడు, సరిగా నిలబడలేని వాడు, కుంటుకుంటూ తిరిగే ఒక శరీర ప్రాబ్లం ఉన్నవాడు, తుంటి ఇరిగిపోయింది కదా, కానీ అటువంటి వ్యక్తి ఒక చేతి కర్రతో ఒక మంచం మీద చేసి సపోర్ట్ గా అక్కడే మోకరించి వర్షిప్ చేసినట్టుగా చూపిస్తాం. దేర్ జాకోబ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ ఫెయిత్ దట్ హిస్ గాడ్, హిస్ ప్రామిస్, హిస్ ల్యాండ్, దేవుడు చేసిన వాగ్దానము, దేవుడు చెప్పిన భూమి, ఇతనుకున్న విశ్వాసం, ఇతనుకున్న నిరీక్షను యాకోబు కనపరిచాడు. అండ్ నెక్స్ట్ వచనం సేమ్ అదే అన్నమాట. తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు. సేమ్ సీక్వెన్స్ 22లో యోసేపు కనపడుతుంది. ఆదికాండం ఆఖరి అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇదే ఎపిసోడ్ యోసేపు దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. తండ్రికి తగ్గ కుమారుడు అనిపించుకుంటాడు. ఆదికాండం చివరికి వచ్చేటప్పటికి అన్ని స్టోరీ సమ్అప్ చేస్తుండగా యోసేపు అన్నాడట, మై డియర్ బ్రదర్స్, ఇక్కడ ఇంతకాలం మనం ట్రై చేద్దాం అంటిల్ వీ సర్వైవ్, బట్ రేపో మాపో మీరు ఇక్కడి నుంచి కదలాలి. నెవర్ ఎవర్ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు సెటిల్ హియర్. అక్కడ మనకి బతకడానికి సరైన పరిస్థితులు లేవు కాబట్టి మనం ఇక్కడ వచ్చాం, సంహా ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి కదలటానికి మళ్ళీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ సమ్ డే విల్ మూవ్ ఫ్రమ్ హియర్. బట్ రిమెంబర్, నేను మా నాన్నకు మాట ఇచ్చాను, ఇప్పుడు నేను ఇక్కడే చనిపోతున్నాను కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నాకు మాట ఇవ్వండి. వెన్ యూ మూవ్ ఫ్రమ్ హియర్, మా నాన్నలాగే నేను అడుగుతున్నాను, నా ఎముకలు కూడా తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెడతారు. Can you imagine Joseph having a great royal luxury life at Egypt? But his heart is always on the Canaan. Legacy, my dear friends. మా తాతగారికి, మా ముత్తాతగారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ రక్షకుడు మా వంశంలోంచి వస్తాడు అన్నాడు. మా నాన్న అదే మాకు చెప్పాడు, మేము కూడా మా పిల్లలకి అదే చెప్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఏ సేవియర్, వీ షుడ్ మూవ్ టు కానాన్. ఏం నమ్మాలి? దేవుని మాట నమ్మాలి. వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ ఈస్ బిలీవింగ్ వాట్ గాడ్ సేస్.
Faith is believing what God said. నీ సంతతిలోంచి ఒక రక్షకుడు వస్తాడు. ఆ మాట అబ్రహాం నమ్మాడు, ఆ మాట ఇస్సాకు నమ్మాడు, యాకోబు నమ్మాడు, యోసేపు నమ్మాడు. దట్ ఈస్ దేర్ ఫెయిత్, మై డియర్ ఫ్రెండ్స్. మంచి బ్రతుకొస్తుందని నమ్మలేదు వాళ్ళు, సుఖంగా బ్రతుకుతామని నమ్మలేదు. వాళ్ళ విధేయతకు, వాళ్ళ భయభక్తులను చూసి దేవుడు వాళ్ళని బ్లెస్ చేశాడంటే కాదని నేను అన్ను. కానీ వాళ్ళ విశ్వాసం భౌతికమైన విషయాలతో ముడిపడి లేదు. వాళ్ళ విశ్వాసం దేవుడు ఎందుకు పిలిచి అబ్రహాముని ఏర్పరచుకున్నాడో దానితో ముడిపడి ఉంది. వాళ్ళ విశ్వాసం వాగ్దానం చేయబడిన రక్షకుడితో ముడిపడి ఉంది. వాళ్ళ విశ్వాసం జనరేషన్ నుంచి జనరేషన్ కి పాస్ ఆన్ చేయవలసిన మెస్సయానిక్ ప్రామిస్ తో ముడిపడి ఉంది. వీళ్ళ హోప్ ఏంటంటే దే రియల్లీ వాంట్ టు సీ ద సేవియర్ ప్రామిస్డ్ బై గాడ్ టు అబ్రహాం. ఒక ఆయన వస్తారట కదా, సమస్త వంశాలు ఆస్వాదించబడతాయి అంటే కదా, మన వంశాల్లోంచి వస్తాడంటే కదా. We should be very, very grateful. We should be very, very cautious, faithful. We should be very, very humble. ఇది వాళ్ళ లెగసీ. And thank God we see such marvelous stories in Old Testament. ఒక జనరేషన్ ఎవరు మిస్ అవ్వలేదు మై డియర్ ఫ్రెండ్స్. అందరూ ఫెయిల్ అయ్యారు, నేను కాదని అంటలేదు. అందరూ మనలాంటి బలహీనలు, మనకంటే ఘోరమైన తప్పులు చేసి ఉండొచ్చు గాక. బట్ ఆన్ ద అదర్ సైడ్, ఇన్ స్పైట్ ఆఫ్ మై ఫెయిల్యూర్, నా బలహీనతలు, నా పాపాలు, నా లోపాలు, నా మోసాలు, నా అభిచారాలు, నా హత్యలు, ఇవన్నీ పక్కన పెట్టినా కూడా దే బిలీవ్డ్ దట్ గాడ్ ప్రామిస్డ్, గాడ్ ఫుల్ఫిల్స్. వాగ్దానం చేశాడు అని నమ్మారు. ఆ వాగ్దానం ఎలాగైనా నెరవేరుతుంది అని నమ్మారు. ఆ వాగ్దానం నెరవేరే క్రమంలో మనం అటు ఇటు కొంచెం వేవర్డ్ లాగా అయినా, కొంచెం ఏమంటాం చంచల మనస్కులైనా సరే, తిరిగి మళ్ళీ లైఫ్ లో ఒకసారి సర్దుకొని మళ్ళీ ఆ వాగ్దానానికి అలైన్ అవ్వటానికి మళ్ళీ తమ జీవితాలను సెట్ చేసుకున్నారు. విచ్ ఇస్ వై ద ఆథర్ ఆఫ్ హీబ్రూస్ రియల్లీ అప్రిషియేట్. ఐజాక్ మనకు అక్కడ పాజిటివ్ నోట్ లో కనపడలేదు, కానీ ఇక్కడ కనపడుతున్నాడు. యాకోబు అక్కడ పాజిటివ్ నోట్ లో కనపడలేదు, ఇక్కడ కనపడుతున్నాడు. బికాస్ దే రియల్లీ బిలీవ్డ్ ఇన్ గాడ్. They really hoped for the fulfillment of the promise of God. Let me close here, my dear friends. What is faith? Faith is believing God and His word. దేవుడిని, ఆయన మాటని నమ్మి come what may, ఆయన అలాగే ఉంటాడు, ఆయన మాట ఎలాగైనా నెరవేరుతుంది అని విశ్వసించటమే బైబిల్ చెప్తున్న ఫెయిత్. అంతేగాని నీ ప్రార్థనకి ఏదో పవర్ ఉందని, ఆ ప్రార్థనతో నువ్వేదో చేసేస్తావని, అవి నువ్వు చేస్తా ఉంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడని, దట్స్ నాట్ ఫెయిత్. ఫెయిత్ ఈస్ బిలీవింగ్ ద పర్సన్ ఆఫ్ గాడ్, బిలీవింగ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, బిలీవింగ్ ఇన్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని గుణగణాలు, ఆయన స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మటం, ఆ నమ్మిన దానికి తగ్గట్టుగా మన జీవితాలను అలైన్ చేసుకుంటూ బ్రతకటం. దట్స్ ద లెగసీ ఆఫ్ ఇజ్రాయెల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.